ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజున మనము శ్రీ గురుదత్త కథాసార సంగ్రహంలో ఈ 5వ రోజున శ్రీ గురు దత్తాత్రేయుల వారు మొట్టమొదటిగా భూమి మీద ఆవిర్భవించినటువంటి వ్రత కథని మనం తెలుసుకుంటున్నాం. పిఠాపురంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పిఠాపురంలో సుమతి, అప్పలరాజు శర్మ అనేటువంటి పుణ్య దంపతులు నివసిస్తుండేటువంటి వారు పూర్ణ దత్తభక్తులు. ఒకసారి దత్తాత్రేయ స్వామి వారు భిక్షకుడి రూపంలో వారింటికి వచ్చారు. ఆ రోజు వారింట్లో శ్రాద్ధకర్మ జరుగుతూ ఉంది. ఇంకా బ్రాహ్మణులు భోజనం కూడా చేయలేదు. అయినా సుమతి మహారాణి భక్తిపూర్వకంగా ఆయనకు భక్తితో భిక్షం ఇచ్చింది. దత్తప్రభు ఆమె యొక్క భక్తికి మెచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చారు. వరం కోరుకో తల్లి అన్నారు. సుమతి అనేటువంటి ఆ పరమ పతివ్రత సాధ్వి, నీవు నన్ను అమ్మ అని పిలిచావు కాబట్టి నీవే నాకు పుత్రుడిగా జన్మించాలి అని వరం కోరుకుంది. స్వామి వెంటనే తథాస్తు అన్నారు. అలా అని అదృశ్యమైపోయారు. ఆ సుమతికి ఎంతో ఆనందం కలిగింది, ఆశ్చర్యం కూడా కలిగింది. జరిగిందంతా కూడా ఈ అబద్ధ వృత్తాంతం అంతా కూడా భర్తతో చెప్పగా ఆ రాజు శర్మ అనేటువంటి వారు ఎంతో ఆనందించారు. త్వరలోనే సుమతి గర్భం ధరించింది. 9 మాసములు నిండాక పుత్రుడు జన్మించాడు. అతనికి శ్రీపాద అనేటువంటి నామకరణం చేశారు. శ్రీపాదునికి 8వ ఏట ఉపనయనం కూడా చేశారు. 16వ ఏట అతనికి వివాహం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే శ్రీపాదుడు తల్లిదండ్రులతో నేను బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసం స్వీకరిస్తాను, బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసం స్వీకరిస్తాను, ఏ స్త్రీని కూడా వివాహం ఆడను అని చెప్పాడు. అప్పుడు చెబుతున్నారు తల్లిదండ్రులు, నాయనా దత్త అనుగ్రహం చేత మాకు నువ్వు జన్మించావు. నీవు సన్యసించి వెళ్ళిపోతే ఆ వియోగానికి తట్టుకోలేక మా ప్రాణాలు పోతాయి. అదీ కాకుండా అంగవిహీనులైనటువంటి నీ 2 సోదరులు ఏం చేస్తావు అంటూ తల్లిదండ్రులు విలపించారు. కరుణా హృదయుడు, దయాద్ర హృదయం కలిగినటువంటి స్వామి శ్రీపాదుడు అప్పుడు తన నిజ రూపంతో దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చి సోదరులను తన హస్తంతో అనగా చేతితో ఇలా స్పృశించాడు, తాకాడు. తక్షణమే వారి యొక్క అంగవైకల్యం అంతా కూడా తొలగిపోయింది. అప్పుడు సుమతి, రాజశర్మ అనేటువంటి దంపతులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడే అనే భ్రమ తొలగింది. ఆయన దివ్యత్వం గుర్తొచ్చి జ్ఞానోదయం అయింది. తల్లిదండ్రుల యొక్క అనుమతి చేత శ్రీపాదుల వారు సన్యసించి తీర్థయాత్రాచరణ కోసం బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దత్తుడు ఈ ప్రపంచమునకు తన్ను తాను అర్పణ చేసుకోవడం కోసం మొట్టమొదటిసారిగా అవతరించినటువంటి మానవావతారముల్లో శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య అవతారం. వారు మనందరిని ఉద్ధరించడానికి శ్రీ గురు స్వరూపంగా అవతరించారు అని ఈ అధ్యాయం చెబుతోంది. అందుచేత ఆనందమయ స్వర్ణకాశీ స్వర్ణపీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప శ్రీ గురు దత్త దిగంబర అని చెబుతారు. ఆ దివ్య భవ్యమైనటువంటి ఔదుంబర క్షేత్రం కింద ఈనాటికి కూడా దత్తభక్తులు ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క ఉనికిని, అనుభూతిని అనుభవిస్తూ అనేక మంది ఆ భక్తులు
దత్తాత్రేయ యొక్క ఉనికిని వారు అనుభూతి చెందుతూ ఉంటారు. అందుచేత శ్రీగురుడు ఇప్పటికీ కూడా తన భక్తులకి దివ్య భవ్యమైనటువంటి అనుభూతుల్ని, అనుగ్రహపూర్వకమైనటువంటి ఆశీస్సుల్ని అందజేస్తున్నారు ఆ క్షేత్రంలో. అందుచేత ప్రతినిత్యము కూడా ఎవరైనా భక్తితో దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని స్మరిస్తారో వారికి ఆయురారోగ్య భోగవైద్య ఐశ్వర్యములే కాకుండా అన్ని కామ్యములు కూడా నెరవేరుతాయి. వారి యొక్క రక్షణ భారం అంతా కూడా ఆ శ్రీగురుడే చేస్తారు అని చెప్పడానికి అనేకమైనటువంటి నిదర్శనలు ఉన్నాయని తెలియజేస్తూ, మనం అనన్యమైనటువంటి భక్తితో, శ్రద్ధతో, జాగరూకతతో ఎప్పుడు కూడా గురుస్మరణ చేయాలని ఈ యొక్క అధ్యాయం చెబుతోంది అని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.